జై మరియమ్మ. నా పేరు మహేష్ బంజారా. బంజారా గిరిజన సమాఖ్య జాతీయ అధ్యక్షులుగా బంజారాలకి, గిరిజనులకి, బడుగు బలహీన వర్గాలకి సేవలు అందిస్తూ ఉన్నాను. ఈనాడు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 15వ తారీఖున సేవాగఢ్ నుంచి భారత్ గోర్ బంజారా జోడో యాత్రను ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లు పిలువబడుతున్నటువంటి మా బంజారాలకి దేశంలో ఒకే పేరుతోనూ ఒకే భాషతో ఉండేటువంటి విధంగా దేశ ప్రభుత్వం దృష్టి సాధించాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కర్ణాటకలో ఒక కేటగిరీ కింద, తెలంగాణలో ఒక కేటగిరీ కింద, మహారాష్ట్రలో ఒక కేటగిరీ కింద, మన రాజస్థాను, గుజరాత్ వివిధ రాష్ట్రాల్లో వేరే వేరే కేటగిరీ కింద అనుభవిస్తూ మా వాళ్ళకి దేశవ్యాప్తంగా అభివృద్ధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము ప్రధానంగా ఈ అన్ని సమస్యలు అన్ని రాష్ట్రాలు యాత్ర కొనసాగిస్తూ అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి సమస్య దృష్టికి తీసుకొస్తూ ఇవన్నీ తర్వాత అన్ని రాష్ట్రాలు కంప్లీట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవాలనేది ప్రధానమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి ఖచ్చితమైనటువంటి మాకు బంజారాలకు న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వం దృష్టి మళ్లించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ జన్మస్థలమైనటువంటి జన్మస్థలం నుంచి ఈ యొక్క ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆ ప్రారంభమైన తర్వాత ఒక్కొక్క రాష్ట్రాల మీదుగా అన్ని రాష్ట్రాలతోనూ వివిధ పార్టీల్లో ఉండేటువంటి బంజారా నాయకులతోటి, మంత్రులతోటి, ముఖ్యమంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఈ యాత్ర ఉద్దేశం అన్ని యాత్రలు కంప్లీట్ అయిన తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రిని మా యొక్క సమస్యల్ని, అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మా యొక్క బంజారాల అభివృద్ధి కోరే విధంగా, మా బంజారాల యొక్క సమస్యని దేశవ్యాప్తంగా ఉండే దేశ ప్రభుత్వము దృష్టి పెట్టి దీన్ని సాధించే విధంగా మేము దీన్ని ఒక సంకల్పంతో ప్రణాళిక చేశాం. కావున మా 15వ తారీఖు ప్రారంభించేటువంటి కార్యక్రమానికి మన బంజారా మేధావులు, బంజారాలు, ఈ యొక్క బంజారాల అభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి ఒక్క మేధావులు ఈ యొక్క 15వ తారీఖు జరిగిపోయేటువంటి కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ట్రస్టు సభ్యులు, తర్వాత సేవాగఢ్లో ఉండేటువంటి అధికారులు, అనధికారులు కూడా ఈ యొక్క యాత్రకి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బంజారా సోదరిమణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై బంజారా, జై సేవాలాల్ మహారాజ్. సేవాలాల్. నా పేరు వర్త్యా కృష్ణనాయక్. నేను రాయదుర్గ నియోజక అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు సార్ ఎస్కే మహేష్ సార్ ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు మాట్లాడినట్లే మనం 15వ తారీఖు నుంచి భారత జోడో యాత్రను ప్రారంభిస్తున్నాం. దానికి ముఖ్య ఏజెండా ఏమంటే, ప్రతి ఒక్క రాష్ట్రాల్లో వేరే వేరే క్యాస్ట్, వేరే రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఇప్పుడు మన ఆంధ్రాలో ఎస్టీ ఉంది, కర్ణాటకలో ఇప్పుడు ఎస్సీ ఉంది, అక్కడ కూడా బైఫర్కేషన్ చేసినారు, అక్కడ ఎస్సీ 3లో వేసినారు. అలాగని టోటల్ ఇండియాలోనే ఒకే భాష, ఒకే సంస్కృతి కావాలని మన ఆరాధ్య దేవ శివాలయం నుంచి మనము 15వ తారీఖు నుంచి మనం జోడో యాత్రని ప్రారంభిస్తున్నాము. అలాగే ఎందుకంటే మన సంస్కృతి, మన గౌరవం, మన విద్య, మన బలం, మన ఐక్యత, మన శక్తి, మన జాతిని మనమే కాపాడుకోవాలా. ప్రతి ఒక్క విద్యావంతులు కానీ ప్రతి ఒక్కరూ ఆ రోజు అందరూ రావాలని సౌజన్యంగా అందరికీ వేడుకుంటున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్. నా పేరు ధనావత్ శివ. ఈరోజు డాక్టర్ ఎస్కే మహేష్ బంజారా అన్న గారి సమక్షంలో నేను తెలంగాణ నుంచి వచ్చాను. నేను ఎక్కువగా గ్రామాల్లో మన ఊరు మన బాధ్యత అనే కాన్సెప్ట్ మీద అనేక గ్రామాల్లో బంజారాలను వెలుగు తీయడం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. రైతులకు, ముఖ్యంగా బంజారా ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు. వారు వెనుకబడడానికి కారణం వాళ్ళల్లో అవగాహన లేకపోవడం వల్ల. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సంస్కృతి ఉంది. ఒక దగ్గర ఎస్టీ వాళ్ళు, ఒక దగ్గర బీసీ లాగా, ఒక దగ్గర ఓసీ లాగా పిలువబడుతున్నారు. అలా కాకుండా అందరూ ఒకే జాతి, ఒకే యాస, ఒకే భాష రావాలనే ఉద్దేశంతో అన్నగారు తీసుకున్న యాత్రలో మేము కూడా తెలంగాణ నుంచి భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని అందరం ఒకే జాతిగా, ఒకే భాషగా, ఒకే వేదిక మీద వచ్చేటట్టుగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ అవకాశాన్ని ఇచ్చిన మహేష్ బంజారా అన్నగారికి, కమల్ సింగ్ రాథోడ్ అన్నగారికి, ప్రతి ఒక్కరికి బంజారా
సోదరులకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ రండి, పాల్గొనండి, మన బంజారా సంస్కృతిని కాపాడండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై సేవలాల్, జై భవానీ. నా పేరు సూర్యనాయక్. నేను గిరిజన సంక్షేమం రాయలసీమ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను గిరిజన సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నాను. ఎందుకంటే నిత్యం గిరిజన మా కరువు పీడిత ప్రాంతమైన కళ్యాణంలో కూడా రోడ్ల సమస్యలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ కుటుంబం కూడా అనుకూలంగా మనకు చేసింది. కానీ ఇది జాతి విషయానికి వచ్చేసరికి ఇది సేవాగాడ్ జన్మస్థలమైనటువంటి సేవాగాడ్ నుండి జోడయాత్ర ఇది చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా దీనికి ఈ ఆలోచన చేసిన అందరికీ రాదు. అందులో ముఖ్యంగా మన జాతీయ బంజారా గిరిజన సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఎస్కే మహేష్ బంజారా గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గిరిజన జాతి కోసం నిరంతరం ఏదో విధంగా ఆయన చేయాలని ఒక సంకల్పం చాలా మంచి సంకల్పము. దీన్ని రాష్ట్రం సేవాగాల్లో స్టార్ట్ చేసినది ప్రధానమంత్రి పాదాల వద్దకు చేరుస్తాననడం కూడా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే జాతి కోసము ఒక్కో దేశంలో ఒక విధంగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ ఇవాళ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ బంజారా సమాజానికి అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలంటే ఒకే యాస, ఒకే భాష, ఒకే సంస్కృతి ఉండాలని ఒక సంకల్పం. ఇది మంచి సంకల్పం కాబట్టి దీన్ని గ్రామ స్థాయి నుండి కూడా బలోపేతం చేసి ఇది గల్లీ నుండి ఢిల్లీ వరకు దీన్ని తీసుకెళ్లేదానికి మంచి సంకల్పం చేపట్టినారు. కాబట్టి ఇది ప్రత్యేక మంచి అనువైనది, అనుకూలంగా అందరికీ చేస్తున్నారు కాబట్టి మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఇవాళ కూడా కొన్ని గ్రామాల్లో రోడ్లు లేకుండా కనీసం అంబులెన్స్ లేని పరిస్థితుల్లో కూడా ఉన్నాము. బట్ ఒక రాష్ట్రంలో ఒక విధంగా ఉన్నారు. బట్ జాతి ఒకటి అయినప్పటికీ రిజర్వేషన్ ఏమిలో వచ్చేసి వేరే పొలాలు మనకు సక్రమంగా అందుబాటు కావడం లేదు. దీనికి మేము సంపూర్ణంగా ఎస్కే మహేష్ బంజారా అడుగుజాడలు నడవడానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము. ఆయన అడుగుజాడలు మేము నడిచేయడానికి రెడీగా ఉన్నాము. 15వ తారీఖు ఫస్ట్ ఈ కడువు పీడిత ప్రాంతమైన సేవాగాడ్ గిరిజన ఆరాధ్య దైవమైన సేవాలాల్ పాదాల చెంద నుండి PM మోడీ పాదాల వరకు ఇది చెంది చేస్తున్నటువంటి మహేష్ బంజారా గారు చేపట్టిన ఈ యాత్రను విజయవంతం చేయడానికి అందరూ గిరిజనులు తరలి రావాలని మేము కోరుచున్నాము. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం కావడానికి కారణం ఏమంటే మా బంజారా గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డాక్టర్ ఎస్కే మహేష్ బంజారా గారు ఆగస్టు 15న మా పుణ్యక్షేత్రమైనటువంటి సేవాగాడ్ నుండి భారత్ జూడో యాత్ర ప్రారంభం చేస్తుంది. ఎందుకంటే ఈ జూడో యాత్ర వల్ల మా దేశంలో ఉండే ఇదేదో రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్క గిరిజనులు సంస్కృతి ఒకటే ఉన్నా కానీ వాళ్ళకి ఆ రాష్ట్రాల్లో పేర్లు వేరే పేరు పడుతున్నాయి. అందరికీ అట్లా కాకుండా మొత్తం దేశం అంతా ఒకే భాష, ఒకే జాతిగా ఉన్నట్టు ఈరోజు ఆయన ఒక మంచి ఆలోచనతో మా పుణ్యక్షేత్రం నుండి ఈరోజు PM సార్ వరకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క యాత్రకు మన బంజారా గిరిజనులు అందరూ కలిసి మా బంజారా గిరిజనుల్లో ప్రతి గ్రామాల్లో నాయక్ డావో కార్పొరేషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ సమక్షంలో ప్రతి విలేజ్లో సందర్శించి గల్లీ నుండి ఢిల్లీ వరకు పోయేంత వరకు మా అన్న చేసినటువంటి ప్రయత్నాన్ని మేమందరూ ఈరోజు చాలా శుభదినంగా ప్రవేశిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క గిరిజనులు ఈ యొక్క జూడో యాత్రను మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మన యొక్క హక్కును పోరాడే వరకు మన మహేష్ అన్న వెంట ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు బంజారా గిరిజన సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్కే మహేష్ బంజారా అలాగే కర్ణాటక వాసి వి రామునాయక్ సారథ్యంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జన్మస్థలమైనటువంటి సేవాగఢ్ నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినం ఆగస్టు 15 నాడు ఒక మంచి ప్రణాళికతో మంచి సంకల్పంతో తలపెట్టినటువంటి భారత్ గోర్ బంజారా జోడో యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి, పూర్తిగా విజయవంతమయ్యేంత వరకు అందరూ సహకరించాలన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బంజారాలు నివసిస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో బంజారాలు ఉన్నారు. మొత్తం బంజారాలు అందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు, ఒకే దేశ సంస్కృతిని కలిగి ఉన్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వివిధ కేటగిరీలో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల దృష్ట్యా ఈ నేపథ్యంలో అందరినీ ఒకే రిజర్వేషన్ కేటగిరీ కింద తీసుకురావాలన్నది చాలా మంచి సదుద్దేశం. ఎందుకంటే వీడిపోతే పడిపోతామంటారు కాబట్టి అలా విడివిడిగా ఉండకూడదు, అందరూ ఒకే గొడుగు కిందకి రావాలన్నటువంటిది ఈ జోడో యాత్ర ముఖ్య ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం
సేవాగఢ్ నుంచి ప్రారంభించి అనేక రాష్ట్రాలను కలుపుకుంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, గవర్నర్ని, ఇంకా మన యొక్క బంజారాలు మేరకోరేటువంటి ప్రతినిధులని కలుపుకుంటూ వారికి ఈ సమస్యలు విన్నవించుకుంటూ ఈ యాత్ర ముందుకు సాగుతూ భారతదేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకి మన యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు, బంజారాల యొక్క హక్కుల సాధన కోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో తలపెట్టినటువంటి జోడో యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా మంచి ఉద్దేశంతో సామరస్యపూర్వకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా అందరూ బంజారా మేధావులు, బంజారా ఉద్యోగులు, వీర నారీమణులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, బంజారా జాతి మేలుకోరేటువంటి ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో భాగస్వాములై ఈ యాత్రను పూర్తిగా విజయవంతం చేయడానికి మనస్ఫూర్తిగా సహకరించాలని మీకందరికీ మన బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ మనకందరికీ జ్ఞానోపదేశం చేసి ఈ యాత్రను విజయవంతం చేయడానికి సహకరిస్తారని తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్ మాతా.